రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల నియామావళి ఉల్లంఘనకు పాల్పడడం దుర్మార్గమని మండిపడ్డారు. నామినేషన్ల దాఖలు మొదలు పోలింగ్ వరకు కాంగ్రెస్ అనేక అరాచకాలకు పాల్పడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరించడమే కాకుండా భౌతిక దాడులకు తెగబడ్డం హీనమైన రాజకీయ సంస్కృతికి నిదర్శనమని విమర్శించారు. ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ ఇలాంటి నీచ రాజకీయాలకు తెగబడడం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని ఫైర్ అయ్యారు. అధికార పార్టీ ఆకృత్యాలకు ఆదరకుండా బెదరకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చివరి వరకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు, ఇన్ఛార్జీలకు అభినందనలు తెలిపారు. బీఆర్ఎస్ పై విశ్వాసంతో తమ అమూల్యమైన ఓటు వేసిన ప్రతి ఓటరుకు హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్నారు హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇక ఎన్నికల నియామావళి ఉల్లంఘనకు పాల్పడడం దుర్మార్గమని మండిపడ్డారు. నామినేషన్ల దాఖలు మొదలు పోలింగ్ వరకు కాంగ్రెస్ అనేక అరాచకాలకు పాల్పడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరించడమే కాకుండా భౌతిక దాడులకు తెగబడటం హీనమైన రాజకీయ సంస్కృతికి నిదర్శనమని విమర్శించారు. ఇక ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ ఇలాంటి నీచ రాజకీయాలకు తెగబడటం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని ఫైర్ అయ్యారు. అధికార పార్టీ ఆకృత్యాలకు అదరకుండా బెదరకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చివరి వరకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు, ఇన్ఛార్జీలకు అభినందనలు తెలిపారు. ఇక బీఆర్ఎస్ పై విశ్వాసంతో తమ అమూల్యమైన ఓటు వేసిన ప్రతి ఓటరుకు హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్నారు హరీష్ రావు.